హాయ్ అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, తన హస్బెండే తనకు అన్ని తోడు నీడ అయ్యి అమ్మ నాన్న అయ్యి తననైతే మంచిగా చూసుకునేవాడంట. అర్థం చేసుకునే హస్బెండ్ ఉండడం కన్నా ఇంకా అంతకు మించింది మనకి ఏం కావాలి చెప్పండి. అందుకే తన భర్త మీద ప్రేమతోటైతే తను ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరిని ఏమనకుండానైతే మంచిగా అయితే లైఫ్ని లీడ్ చేసింది. ఏదో ఒక రోజు నాకు మంచి రోజు రాదా అన్న ఓపికతోనైతే తను బ్రతికిందన్నమాట. ఇప్పుడు కూడా తను అదే ఓపికతోటైతే ఎదురు చూస్తుంది. నీకు మంచి రోజులు వస్తాయి తప్పకుండా, ప్రతి మనిషికి ఒక రోజు అంటూ వస్తుంది, నువ్వు ఏం బాధపడొద్దని అయితే నేను ఈ వీడియో ద్వారా తనకు తెలియజేస్తున్నా. మరి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ మీరేమంటారో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కొంచెం తనకి ధైర్యం ఇచ్చేలాగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. ఆడపిల్ల పుట్టడం వల్ల ఇంత టార్చర్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. జస్ట్ వినడమే కానీ ఆమె చెప్తుంటేనైతే ఖచ్చితంగా కళ్ళకు కనబడ్డట్టు అనిపించింది. చాలా బాధ అనిపించింది. పుట్టింది ఎవరైతే ఏంది, ఆడపిల్ల అయితేంది మగపిల్లాడైతేంది అంత దేవుడిచ్చిందే కదా, మనమంటూ ఏం తయారు చేసుకోము కదా కడుపులో పిల్లల్ని అయితే. ప్లీజ్ దయచేసి ఇలాంటి భేదభావాలతో అయితే చూడొద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, అందరూ ఒకటే. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.